శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమునందు 165వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. స్వయం బ్రహ్మమయో భూత్వా తత్పరం చావలోకయేత్ పరాత్పరతరం నాన్యత్ సర్వగం తన్నిరామయం. జనుడు తాను బ్రహ్మస్వరూపి ఆ పరస్వరూపమగు కేవల ఆత్మను చూచును. అట్టి పరస్వరూపుడగు పరిపూర్ణము కంటే మిక్కిలి శ్రేష్టమైన అన్యమేదియు లేదు. అట్టి పరస్వరూపమగు అచల స్వరూపం అంతటను నిండునదియును నిరామయమై నదియును అయి ఉన్నది అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఆ యొక్క కేవల ఆత్మను ఎవడు చూడగలడు? తాను అదై ఉంటాడు, బ్రహ్మస్వరూపి అది అయి ఉంటాడు. అంతేకాని చూసేవాడు ఒక్కడు, చూడబడేది ఒక్కటి ఉంటే రెండవుతుంది. అది అదే ఉంటుంది. అట్టి పర స్వరూపుడగు పరిపూర్ణమున కంటే మిక్కిలి శ్రేష్టమైన వస్తువు ఇంకొకటి ఏది లేదు. ఆ పరిపూర్ణమే సర్వశ్రేష్టమైనది, సర్వ ఆకారము కలిగినది, సర్వ సూక్ష్మమైనది, అన్నీ కూడా అది. దాన్ని ఇట్టిదే అని చెప్పడానికి లేదు. ఘనమైనదని చెప్పేది ఎరుకే, సూక్ష్మమైనదని చెప్పేది ఎరుకే. పరిపూర్ణము, పరబ్రహ్మము, పరబయలు అన్ని చెప్పుతూ ఉన్నది కూడా అది. అది ఎప్పుడైతే లేకపోతుందో, అది రహితమై ఉంటుందో, దానికంటే మించినది ఇంకొకటి ఉన్నది అని ఏదైతే చెబుతూ ఉన్నదో అది లేకపోతే స్వరూపం అంతటను నిండి ఉంటుంది. అది నిరామయమై ఉంటుంది. అది అదే ఉన్నది. ఈ రెండో పదార్థం ఎక్కడ కూడా లేదు. ములుగృత్త సందు లేక నిండి నిమిడీకృతమై ఉన్నది పరిపూర్ణం. అదే నిజ దైవం. ఆ దైవాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు? సాక్షాత్ సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షములకు పాత్రులైన వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు, గాని తక్కిన వారికి సాధ్యపడదు. ఎరుకనే తెలుసుకున్నాము అంటూ ఉంటారే కానీ ఎరుక రహితమైనటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి అర్హులు ఎవరు అంటే గురు కరుణకు పాత్రులైన వాళ్ళు మాత్రమే. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.